ఉంది. ఆయన ఆరోగ్యం మీద ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంది. డాక్టర్లు కూడా మరికొద్దిసేపట్లో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. మా ప్రతినిధి సురేష్ అక్కడే ఉన్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాను అప్డేట్స్ అందించేందుకు. ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది, ఎవరెవరు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు? థ్యాంక్ యూ సుశీల్. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ హాస్పిటల్ నుంచి వెళ్ళడం జరిగింది. ఇప్పటికి కొద్దిసేపటి క్రితమే ఇటు పార్టీ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ బాల్కర్ సుమన్ ఏదైతే ఉద్యమ నాయకులు వరంగల్ జిల్లాకు సంబంధించి ఉద్యమ నాయకులతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు కూడా ఒక్కొక్కరుగా చేరుకొని చూసి పోతున్నారు. సో అందరూ అయితే బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఆరోగ్యం నిలకడగా ఉంది. పొద్దునున్న బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేదు. ట్రీట్మెంట్ కూడా కొనసాగుతుంది. దానికి సంబంధించి ఇప్పుడే ఆఫ్ ద రికార్డ్ కూడా తెలిసింది ఏంటంటే డాక్టర్లు 2 రోజులు అబ్జర్వేషన్లో పెట్టాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అబ్జర్వేషన్లో పెట్టారంటే ఆల్మోస్ట్ కొంచెం అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకైతే వార్తలు వస్తున్నాయి. కొద్దిసేపట్లో హాస్పిటల్కి సంబంధించి ఎవరైతే ట్రీట్మెంట్ చేసుకున్నారో డాక్టర్స్ కూడా మొత్తం డీటెయిల్ బులెటిన్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఏదైతే ఇప్పటికే రోహిణి హాస్పిటల్లో మార్నింగ్ జరిగిన రోహిణి హాస్పిటల్ అయితే డాక్టర్ మమతారెడ్డి ఉన్నారు. 9 సార్లు సిపిఆర్ చేశారు. నిజంగా 9 సార్లు సిపిఆర్ చేయడం వల్లనే సుదర్శన్ రెడ్డి ఇక్కడ వరకు రాగలరని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పొద్దున ఏదైతే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ మనం చూసామంటే ఒక బ్యాడ్ నెగిటివ్ వార్త చూసాం. దానికి సంబంధించి చాలా వరకు అందరూ అదే అనుకున్నారు. 2-3 సార్లు సిపిఆర్ చేసిన తర్వాత ఆ గుండెకి సంబంధించి సరిగా పని చేయలేదు, లేకపోతే దానికి సంబంధించి రెస్పాండ్ కాలేదు కాబట్టి అలాంటి బ్యాడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. తర్వాత డాక్టర్ మమతారెడ్డి ఏదైతే కంటిన్యూస్గా 9 టైమ్స్ సిపిఆర్ చేసిన తర్వాత, అంటే సిపిఆర్ ఎంత ఫోర్స్తో చేసిందంటే ఈ రిప్స్లో ఒక బోన్ కూడా విరిగింది, అంటే అంత ఫోర్స్తో మమతారెడ్డి డాక్టర్ ఏదైతే రోహిణి హాస్పిటల్లో ఉన్నారో చాలా ఫోర్స్గా సిపిఆర్ చేశారు. 9 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కొంచెం రెస్పాండ్ కావడం వెంటనే అక్కడ కొద్దిపాటి ట్రీట్మెంట్ చేసిన తర్వాత వెంటనే ఇక్కడ యశోదకు అయితే ఆ గ్రీన్ ఛానల్ ద్వారా అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో హరీష్ రావు కూడా కొద్దిసేపటి క్రితమే ట్వీట్ కూడా చేశాడు. డాక్టర్ మమతారెడ్డి ఏదైతే ఉన్నారో చాలా గొప్ప సర్వీస్ చేశారు. మమతారెడ్డి గారికి మేమందరం రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఒక ట్వీట్ కూడా చేశారు. ఒక ఎమోషనల్ ట్వీట్ కూడా చేశారు. అంటే సహచర ఉద్యమకారుని ప్రాణాలు కాపాడారు మమతారెడ్డి, సేవలు మర్చిపోలేవు అంటూ కూడా మమతారెడ్డిని కొనియాడుతూ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో నాతో పాటు ఉన్నారు, ఇప్పుడిప్పుడే నాయకులు కూడా వస్తున్నారు. నాతో పాటు నర్సంపేటకు సంబంధించిన సుదర్శన్ రెడ్డి ఫాలోవర్స్ ఉన్నారు. పాపం ఇన్సిడెంట్ అయిన వెంటనే అక్కడి నుంచి వచ్చారు. బ్రదర్, ఏం చెప్తారు సుదర్శన్ రెడ్డికి ఇట్లా జరగడం? సుదర్శన్ రెడ్డికి ఇట్లా జరగడం చాలా బాధాకరమైన విషయం. సుదర్శన్ రెడ్డి అంటే నర్సంపేటకు కొండంత అండ. సుదర్శన్ రెడ్డి సార్ ఒక్కరికి ఇట్లా ఇన్సిడెంట్ అయింది, 1000 గుండెలు ఆగిపోయినట్టు అయింది. ఈరోజు సుదర్శన్ రెడ్డి గారి సేవలు చాలా అవసరం నర్సంపేటకు తెలంగాణ రాష్ట్రానికి. సుదర్శన్ రెడ్డి గారు బ్రతకాలి, మా అందరిలో ప్రజాసేవ చేయడానికి ముందుండాలి. సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేటకు తెలంగాణకు చాలా అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేటకు ఎనలేని సేవ చేయడం జరిగింది. ఎక్కడ లేని మెడికల్ కాలేజ్ కానీ, గోదావరి నీళ్లు కానీ, మా గిరిజన ప్రాంతాలలో పట్టా భూములు ఇవ్వడం కానీ సుదర్శన్ రెడ్డి గారు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. సుదర్శన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి మా ప్రజలతోటి మమేకమై మా అందరిలో కలిసి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. పొద్దున కూడా ఒక వార్త విన్నారు, ఏమనిపించింది? పొద్దున దాదాపు అందరూ చనిపోయారని చెప్పేసి ఒక వార్త కూడా చాలా వరకు స్ప్రెడ్ చేయడం జరిగింది. కార్యకర్తలు కూడా నమ్మారు, నాయకులు కూడా నమ్మారు, వార్తా ఛానల్స్ అన్నీ కూడా అదే ప్రచురించేది. ఆ టైంలో మీకు ఎట్లా అనిపించింది? ఆ టైంలో మా గుండెలు కూడా ఆగిపోయినట్టు అయిపోయింది. సుదర్శన్ రెడ్డి గారి ఒక గుండెతో కొన్ని వేల గుండెలు ఆగిపోయినట్టు అయిపోయింది. సుదర్శన్ రెడ్డి గారు ఈ విషాద వార్త విని మేము కూడా చాలా శోక సముద్రంలో మునిగిపోవడం జరిగింది. మేము సుదర్శన్ రెడ్డి గారి కోసము అక్కడి నుండి ఇక్కడికి రావడం జరిగింది. సుదర్శన్ రెడ్డి గారు త్వరగా కోలుకొని మా ప్రజల మధ్యలో ఉండి మా ప్రజలకు సేవ చేయాలని మేము చాలా కోరుకుంటున్నాము. సుదర్శన్ రెడ్డి గారు మాకు ఉండాలి. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు చేసిన మంచి పనులే ఈరోజు సుదర్శన్ రెడ్డి గారిని మళ్ళీ కాపాడడం జరుగుతుంది. అలా మేము మా యూత్ తరపున, మా పార్టీ తరపున సుదర్శన్ రెడ్డి గారు మళ్ళీ జనస్రవంతిలో త్వరగా కోలుకొని రావాలని కోరుకుంటున్నాం. ఎట్లా ఉంటారు కార్యకర్తలతో? కాన్స్టిట్యున్సీలో ఎట్లా ఉంటారు? కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు కానీ లేకపోతే కార్యకర్తలతో అని ఎట్లా మింగిల్ అవుతారు? ఎట్లా ఉంటుంది? మా నర్సంపేట నియోజకవర్గానికి మా ముద్దు బిడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి వస్తే మా కార్యకర్తలతోని ఎట్లా సింపుల్గా ఉంటా అంటే ఒక పేద విద్యార్థులు ఎట్లా ఉంటారో, పేద గుడిసెల్లో ఉండే నాయకుడితోనే ఎట్లా కలిసి ఉంటారో అట్లనే మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉంటారు. ఉద్యమంలో పాల్గొన్న మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పొద్దున్నే ఈ మార్నింగ్ 7:30కి ఈ వార్త వినడం చాలా మా గుండెలు మాకే అసలు మేమే అక్కడ ఆగిపోయి అక్కడ చనిపోవాలని మా పరిస్థితి అయిపోయింది. కానీ 7:30కి గుండెపోటు ఇట్లా రావడం, పెద్ది సుదర్శన్ రెడ్డి సార్కి ఇట్లా అయిపోవడం, ఉద్యమకారుడు
మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా లేకపోవడం మాకు చాలా బాధాకరంగా అయింది. అంతలో రోహిణి హాస్పిటల్కి చేరుకున్నాం. రోహిణి హాస్పిటల్లో కూడా చాలా బాధాకరంగా మాకు, ఎందుకంటే ఇట్లా అయిపోయిందని పెద్దరెడ్డి గారు ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు, ఉద్యమంలో అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకునే మా నాయకుడు, మా ప్రజల్లో ఉంటాడు, మా ప్రజల్లో తిరుగుతున్న నాయకుడు, ఎప్పుడైనా మా ప్రజల్లోనే ఉండి మా ప్రజల్లో 24 అవర్సు ఆయన నిద్ర కూడా పోని టైంలో 24 అవర్సు మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాతోని ఉండి మా నియోజకవర్గానికి ఎట్లా అభివృద్ధి చెందాలి, ఎలా మీరు ఎట్లా బాగుపడితే నేను ఎలా పైకి రావాలి, నాకు అభిమానం పెరగాలని చూసుకోలే. ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకోపోవడానికే ప్రయత్నిస్తాడు. కానీ ఇట్లా అహంకారం, దోహం, రౌడీ షీటర్లు ఎప్పుడు మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చేయలేరు. ఎందుకంటే పొద్దున్నే మేము లేవంగానే ఆ వార్త వినంగానే మా గుండెలు అక్కడనే మేమే చనిపోవాలని మా పరిస్థితి వచ్చింది.